హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 మార్చి 19వ తేదీన మనకు ఉగాది పండుగ అనేది రాబోతుంది. మనము శ్రీ పరభావనామ సంవత్సరంలోనికైతే అడుగు పెట్టబోతున్నాము. ఉగాది మనకు పండుగ మాత్రమే కాదు, మనకి తొలి సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి తొలి పండుగ అన్నమాట. ఇది అందరూ తెలుగు వారికి తొలి పండుగ. దీనిని అందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇటువంటి ఈ ఉగాది పండుగ రోజున ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీరను ధరిస్తే చాలు, మీ ఇంటిలోనికి ఐశ్వర్యం వచ్చి పడుతుంది. అలాగే మీ భర్తకు ఆయుష్ కలుగుతుంది, దీర్ఘాయుష్యు అనేది కలుగుతుంది. అలాగే మీకు మంచి చేకూరుతుంది. తప్పకుండా ఆడవాళ్ళు ఉగాది రోజున ఈ రంగు చీరలను ధరించండి. మీ భర్తకి దీర్ఘాయుష్యు కలగాలి అన్నా, మీకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి అన్నా, మీ ఇంటిలోనికి సంపద రావాలి అన్నా, మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అన్నా తప్పకుండా ఉగాది పర్వదినం రోజున ఈ రంగు చీరలను ధరించండి. ఈ రంగు చీరలను ధరించడం వలన ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఉపయోగాలైతే తప్పకుండా మీకైతే కలుగుతాయి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఏ రంగు చీరను ధరించాలి అనేది ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో అయితే చాలా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఉగాది అనగా మార్చి 19వ తేదీన మనకి ఉగాది పండుగ అనేది వచ్చింది. ఇది మనకి ఉగాది పండుగ అనేది మనకి గురువారంతో కలిసి వచ్చింది. గురువారం రోజున 2026 మార్చి 19వ తేదీన మనం పరభావనామ సంవత్సరంలోనికి అయితే అడుగు పెట్టబోతున్నాము. చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభం ఉదయం 6:52 ప్రారంభం అవుతుంది. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి ముగింపు మార్చి 20వ తేదీ 2026 ఉదయం 4:52 ముగుస్తుంది. మనకు ఉగాది పండుగ రోజున పూజ చేసుకోవడానికి అనుకూల సమయం వచ్చేసి ఉదయం 6:30 నుండి ఉదయం 8 గంటలలోపు ఉగాది రోజున మీరు పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ సమయం అనేది చాలా బాగుంది అని అయితే మనకు పెద్దలు చెప్తున్నారు. అలాగే ఉగాది రోజున తప్పకుండా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని దేవుడికి నివేదన చేసి ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళందరూ కూడా తప్పకుండా స్వీకరించాలి. ఉగాది రోజున ఉదయమే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలను ముగించుకొని ఇల్లంతా కూడా పసుపు నీటితో చక్కగా కడుక్కొని గుమ్మానికి పసుపు కుంకుమలనైతే రాసుకోవాలి. మనకి ఏడాదిలో వచ్చే తొలి పండుగ కాబట్టి ఈ రోజున గుమ్మానికి పసుపు కుంకుమలను పెట్టి అలాగే గుమ్మాలకు మామిడి తోరణాలను కూడా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత శుచిగా స్నానం చేసి తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా తప్పకుండా ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. కొందరు కొత్త బట్టలు కూడా కొనుక్కుంటారు. అలా కూడా మీరు కొత్త బట్టలను కూడా ధరించవచ్చు. ఒకవేళ కొత్త బట్టలను వీలు లేని పక్షంలో తప్పకుండా శుచి అయిన శుభ్రమైనటువంటి ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ రంగు దుస్తులను అయితే తప్పకుండా ధరించండి. ఉగాది పర్వదినం రోజున తప్పకుండా మీరు ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలర్ లేదా ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్లో ఉండే చీరలను అలాగే పింక్ కలర్ చీరలను ధరించండి. ఇలా
ఈ కలర్ రంగు దుస్తులను ధరించడం వలన మీకు ఎంతో సంపద కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. మీకు దీర్ఘ సుమంగళి యోగం అనేది కలుగుతుంది. ఈ విధంగా ఉగాది పర్వదినం రోజున ఏడాదిలో తొలి పండుగ అయినటువంటి ఉగాది పండుగ రోజున ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ రంగు దుస్తులను ధరించండి. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అందరూ కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించండి. ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. అలాగే ఎల్లో కలర్ అనేది శుభానికి సూచిక. ఎల్లో కలర్లో ఉండే రంగు దుస్తులను ధరించడం వలన ఇంటిల్లి పాది కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే గ్రీన్ కలర్ అనేది మనకు ఐశ్వర్యానికి, సంపదకి సూచిక. దీని వలన ఇంట్లో సంపద వెల్లి విరుస్తుందని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా ఈ ఉగాది పర్వదినం రోజున ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలనైతే తప్పకుండా పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.